తెలంగాణలో కులగణను మళ్లీ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. తాజాగా జరిపిన కులగణన సర్వే కుట్రపూరితంగా జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో ఎక్కడా కూడా సరైన రీతిలో ఈ సర్వే జరగలేదని బీఆర్ఎస్ భావిస్తోంది. 60 లక్షల జనాభాని తక్కువ చేసి చూపించారని బీఆర్ఎస్ వాదిస్తోంది. ఎన్నికల ఓటర్ల లిస్టు ప్రకారం చూసినా ఈ కులగణన లెక్కలు తప్పని బీఆర్ఎస్ స్పష్టంగా వాదిస్తోంది. జనాభా తక్కువగా ఉంటే కేంద్ర నిధులు తక్కువ వస్తాయనేది బీఆర్ఎస్ వాదన. నియోజకవర్గాల డీలిమిటేషన్లో జనసంఖ్య తక్కువగా ఉంటే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ వాదిస్తోంది. శాస్త్రీయంగా సర్వే జరపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్స్ పై అసెంబ్లీలో చట్టబద్ధత చేస్తే సరిపోదని, కేంద్రం నుంచి కూడా ఒప్పించాలని బీఆర్ఎస్ బలంగా నమ్ముతోంది. తెలంగాణలో జరిగిన బీసీల కులగణన తప్పుల తడక అని బీజేపీ వాదిస్తోంది. తాజాగా జరిపిన కులగణన బీసీలను మోసం చేసేందుకు మాత్రమేనని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇటు కులగణన పేరుతో సీఎం రేవంత్ కొత్త నాటకానికి తెరలేపాలని బీజేపీ భావిస్తోంది. కులగణన వల్ల బీసీలకు ఏం మేలు జరుగుతుందో చెప్పాలని సీఎం రేవంత్ ని నిలదీస్తామంటున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. సో ఇప్పుడు ఇటు కులగణన సర్వేకి సంబంధించి బీజేపీ వర్షన్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. ఆర్కే, శ్వేత, ఏదైతే కులగణనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రీసర్వే అయితే నిర్వహిస్తుందో ఈ రీసర్వే దానిపైన బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా మండిపడుతుంది. దాన్ని వ్యతిరేకించకుండా అయితే ఏదైతే కులగణన ఇది బీసీ కులగణన అని చెప్తున్నప్పటికీ బీజేపీ పార్టీ ఇది బీసీ కులగణన కాదు, కేవలం ఇంటింటి కుటుంబ సర్వే మాత్రమే. ఇంటింటి కుటుంబ సర్వే చేసి బీసీలను మోసం చేస్తుంది. బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా ఇస్తారు, ఏ విధంగా ఏ ప్రతిపాదికన బీసీలకు న్యాయం చేశారనే దాన్ని చెప్పకుండా కేవలము సర్వే పేరుతో రీసర్వే పేరుతో బీసీలను మోసం చేసేందుకు, కాలయాపన చేసేందుకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని బీజేపీ భావిస్తుంది. అయితే ఏదైతే త్వరలోనే కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీలకు స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇస్తామని వాటిని తప్పించుకునేందుకు, అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుందో ఇప్పుడు ప్రస్తుతం 46% బీసీలు ఉన్నారంటున్నారు. అయితే బీసీ కులగణన అంటే ఏంటి, బీసీ కులగణన ఏ విధంగా చేస్తారు, ఏ ప్రతిపాదికన కులగణన చేస్తారనేది మాత్రం ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయలేదు. అయితే కేవలము బీసీలు 46% మంది అంటున్నారు. ఇప్పుడు రీసర్వే చేయడం వల్ల దాదాపుగా మరి 1% 2% పెరిగి ఉంది. అయితే వీళ్ళందరికీ ఏ విధంగా న్యాయం చేశారు? గతంలో కేసీఆర్ను చూసుకున్నట్లయితే బీసీల కోసం బీసీలలో దాదాపుగా 135 కులాలు ఉన్నాయి. ఆ కులాలకి ఏ ప్రతిపాదికన న్యాయం చేస్తారు? ఇటు రాజకీయ పరంగా కానీ వారి సంక్షేమంతో పాటు అదేవిధంగా వారికి కావాల్సిన న్యాయం ఏవైతే ఉన్నాయో లబ్ధి ప్రభుత్వం నుండి పొందే లబ్ధి ఏ విధంగా చేస్తారో, వారికి ఏ విధంగా వారికి ఆర్థికంగా ఏ విధంగా బలోపేతం చేస్తారనే దానిపైన రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయకుండా కేవలము కాలయాపన మాత్రమే చేస్తుంది సర్వే పెట్టి. అయితే ఈ సర్వే వల్ల దాదాపు ఇప్పుడు 46% బీసీలు ఉన్నారు రాష్ట్రంలో అంటున్నారు. అయితే ఈ 40% బీసీలకు రాష్ట్రంలో ఏవైతే ఉన్నావో రిజర్వేషన్ కల్పిస్తారా అని బీజేపీ ప్రశ్నిస్తుంది. అయితే ఈ రిజర్వేషన్ కల్పించడానికి ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం చట్టసభలో చట్టం చేయాలి, దాన్ని కేంద్రానికి పంపించాలి, కేంద్రం ఆమోదించాలి. అది చాలా టైం పడుతుంది. అయితే ఈ సమయం అది రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ వాళ్ళకు కూడా తెలుసు. ఏ విధంగా అయితే ఇది అక్కడ వెళ్ళడం వల్ల కాలయాపన జరుగుతుందని తెలిసి కూడా మరోసారి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రీసర్వే నిర్వహిస్తుంది. ఈ రీసర్వే వల్ల ఏదైతే ఉన్నారో బీసీలకు న్యాయం జరగదు, బీసీలను అన్యాయం చేస్తుంది. అదేవిధంగా బీసీ పేరు చెప్పి రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మోసం చేయడం, ఇది మోసం చేయడమని బీజేపీ తీవ్రంగా మండిపడుతుంది. శ్వేత, రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.